गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदास्माकं सन्निधिं क्रियात्। అందరికీ కూడా మకర సంక్రమణ శుభాకాంక్షలు. మకర సంక్రమణాన్ని ఒక పురుషునిగా భావించి ఆ సంక్రమణం వలన వచ్చేటువంటి ఫలితాన్ని చెప్పడం జ్యోతిషశాస్త్ర సంప్రదాయం. అష్టకర్ణో విశాలాక్షో లంబభ్రూ దీర్ఘనాసిక అష్టబాహు చతుర్వక్త్ర సంక్రాంతే పురుషాకృతి శతయోజనమోన్నత్యం విస్తారో ద్వాదశ స్మృత ఏవం రూపంతు విజ్ఞేయం సంక్రాంతే పురుషశ్చై అని 8 చెవులు, విశాలమైన కన్నులు, వేలాడే కనుబొమ్మలు, పొడవైన నాసిక, 8 బాహువులు, 4 ముఖములు సంక్రాంతి పురుషుని యొక్క ఆకారము అని చెప్పారు. ఈ సంక్రాంతి పురుషుడు 100 యోజనాల ఔన్నత్యము, 12 యోజనాల విస్తారము కలవాడు అని. అయితే ఈ సంక్రాంతి పురుషులకు మందాకిని అని పేరు. ఈ పురుషుడు కుంకుమ నీటి చేత స్నానం చేసి ఎర్రని వస్త్రాలను ధరించి మంచి గంధం పూసుకొని జాజి పుష్పాలని ముత్యాలతో కూడిన ఆభరణాలను ధరించి వెండి పాత్రలో పాయసాన్ని భుజించి అరటిపండును సేవించి బిండివాలమనే ఆయుధాన్ని ధరించి వ్యాఘ్రవాహనం ఎక్కి ఎర్రని గొడుగు ఆచ్ఛాదనంగా ఉండగా ఖడ్గాన్ని ధరించి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ క్రోధంగా ఉంటాడు అన్నారు. ఇవన్నీ కూడా సాంకేతిక పదాలు. వీటి వలన కలిగేటువంటి ఫలితాలను సూచించేవన్నమాట. ఈ సంక్రాంతి వలన ఏ ఫలితాలు కలుగుతాయి? దీనివలన కొద్దిగా అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. తర్వాత శుభంగా ఉంటుంది. పశువులకు కీడు కలిగే అవకాశం ఉంది. యుద్ధ భయాలు పెరిగే అవకాశం ఉంది. స్త్రీలకు కొంత అరిష్టాలు కలిగే అవకాశం ఉంది. కీర్తి కలుగుతుంది. ముత్యాలకు విలువ తగ్గుతుంది. దక్షిణ ప్రాంతాల్లో కొంత ఈ దుర్భిక్షం కలిగే అవకాశం ఉంది. ధరలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల వారిలో కొంత ఆరోగ్య వృద్ధి, కొంత సస్యవృద్ధి ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఆరోగ్యం, సస్యవృద్ధి పర్వాలేదు, బాగానే ఉంటాయి. కృష్ణపక్షేదా పూషే మకరస్థే దివాకరే సుభిక్షం క్షేమమారోగ్యం జస్తూనాం అశుభప్రదం. పుష్యమాసంలో కృష్ణపక్షంలో మకర సంక్రాంతి జరిగినప్పుడు దేశంలో పంటలు బాగానే ఉంటాయి, క్షేమంగా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. పశువులు కొంచెం నష్టంగా ఏర్పడే అవకాశం ఉంది అన్నారు. అలాగే ఇది ఈ తిథిని బట్టి సుఖము, వారాన్ని బట్టి శుభము, నక్షత్రాన్ని బట్టి సువృష్టి, లగ్నాన్ని బట్టి క్షీర సంపద, ముహూర్తాన్ని బట్టి సుభిక్షము కలుగుతాయి అన్నారు. వయస్సుల యొక్క అభివృద్ధి కొంచెం లోటు ఏర్పడుతుంది అని చెప్పారు. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటువంటి మకర సంక్రాంతికి చెప్పిన ఫలాలు. ఈ సంక్రమణం ఎలా ఏర్పడుతుంది అంటే, ఒక రాశిలోంచి మరొక రాశిలోకి సూర్యుడు వెళ్ళడాన్ని సంక్రమణము అంటారు. ఈ సూర్యుడు ధనుస్సులో నుండి మకరంలోకి వెళ్ళినప్పుడు ఏర్పడేది ఈ మకర సంక్రాంతి. ఇదే విధంగా ప్రతి రాశిలోనూ ఓ రాశి నుండి మరో రాశిలోకి వెళ్ళినప్పుడల్లా సంక్రాంతులు వస్తాయి. మేషం మొదలుకొని మీనం వరకు ఉండేటువంటి అన్ని రాశుల్లోనూ ఓ రాశి నుండి మరో రాశిలోకి వెళ్ళినప్పుడు సంక్రమణం వస్తుంటారండి, సంక్రాంతులు అంటారు. అయితే ఈ ఈ మకర సంక్రమణానికి విశేష ఫలం చెప్పారు. అందుకోసం దీన్ని మనం ప్రత్యేకించి పండుగగా చేసుకుంటూ ఉంటాం. మిగిలిన సంక్రమణాలు ధార్మిక కార్యాలు చేయడానికి వినియోగించాలి. ఆ విధంగా చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు సూర్యుడు ఒక రాశిలోంచి మరో రాశిలోకి వెళితే సంక్రమణం అని చెప్పాం. సూర్యుడే కాదు, మిగిలిన గ్రహాలు ఓ రాశిలోంచి మరో రాశిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ సంక్రమణాలు ఉంటాయి. ఆ సంక్రాంతికి సంబంధించిన ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఈ మకర సంక్రమణంలో సంక్రాంతి అయిన తర్వాత 40 గడియల వరకు కూడా పుణ్యకాలము అని చెప్పారు. అంటే గడియ అంటే 24 నిమిషాలు. 40 గడియలను పుణ్యాలు చేసినట్టయితే విశేష ఫలం వస్తుంది అని అర్థం. మకర సంక్రమణంలో ఏం చేయాలంటే స్నానం చేయడం,
మరి పితృదేవతలకు తర్పణం చేయడం, దానాలు చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి సంక్రమణంలో మనకు రెండు అంశాలు వచ్చాయి. ఒకటి ఏంటంటే ఈ వేదశాల ద్వారా గ్రహించేటువంటి దుఃఖసిద్ధ పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సంక్రాంతి అయింది. అదే పూర్వ పద్ధతి గణితం ప్రకారం సాధించేటువంటి దానిలో రాత్రి సంక్రమణం వచ్చింది. రాత్రి సంక్రమణం వచ్చింది కనుక మరునాడు పుణ్యకాలమైంది. అంటే 15వ తేదీ పుణ్యకాలమైంది పూర్వ పద్ధతిని అనుసరించే వాళ్లకు. దుఃఖసిద్ధాన్ని అనుసరించే వాళ్లకు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పుణ్యకాలం. అయితే నిజానికి 40 గడియలు పుణ్యకాలం అని చెప్పారు, కానీ రాత్రి పుణ్యకాలంగా పరిగణించారు. కాబట్టి సంధ్యాకాలం వరకు పుణ్యకాలం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సంధ్యాకాలం వరకు పుణ్యకాలం. సంక్రాంతి వచ్చాక ఆ పైన స్నానం చేసి ఆ పైన పితృదేవతలకు తర్పణం చేసి అలాగే దానం కూడా చేయవచ్చు. నిజానికి శ్రాద్ధం పెట్టాలి. ఎలా అయినట్లయితే ఆర్బికన్నాడు శ్రాద్ధం పెడతారు, ఆ విధంగా శ్రాద్ధం పెట్టాలి. పిండదానం చేయక్కలేదు, కానీ శ్రాద్ధం పెట్టాలి. శ్రాద్ధం పెట్టలేక శ్రాద్ధం బదులు దానికి ప్రత్యామ్నాయంగా తెల్లలతోటి తర్పణాధికం చేస్తున్నారు. ఇది ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి విశేషం అన్నమాట. ఇప్పుడు ఈ సంక్రమణంలాగే మిగిలిన సంక్రమణాలు కూడా పుణ్యకాలాలు అని చెప్పాను. అవి ఆచరించి ధార్మికులు ఆచరిస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఈ సంక్రాంతి రావడానికి 20 రోజులు ముందు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి రావడానికి ముందరగా 20 రోజుల ముందర అయనము అని వస్తుంది. అంటే ఒక విశేషం ఉంది. ఇప్పటి వరకు సూర్యుడు ఉత్తరం దక్షిణం వైపు వచ్చి దక్షిణా నుండి పైన ఉత్తరం వైపు గమనం ప్రారంభిస్తాడు. ఈ ఉత్తరం వైపు గమనం ప్రారంభం అనేది 20 రోజుల ముందరే జరుగుతుంది. ఆ ముందు జరిగితే అది కూడా పుణ్యకాలమే అని చెప్పారు. 20 రోజుల ముందు కూడా పుణ్యకాలమే అని చెప్పారు. అయనం అంటారు, అది పుణ్యకాలమే. కానీ అయితే ఇది చేస్తున్నారు, అది చేయటం లేదు, అది కూడా చేయదగిందే. శాస్త్రంలో మాత్రం దాన్ని కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే ఆ అయన కాలంలో కూడా స్నానం, దానం మొదలైనటువంటి వాటిని చేయాలి అన్నారు. ఈ సంక్రాంతి పెద్ద పండుగ. ఎందుకంటే పూర్వం ఈ సమయానికి పంటల్ని చేతికొచ్చేవారు రైతుకి. అప్పుడు ఊళ్ళో రైతేగా పెద్ద భూస్వామి. అందువలన అతడు వచ్చినటువంటి ధాన్యాన్ని తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ, తనతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కొంత పంచుతూ ఉండేవాడు. ఆ విధంగా ధాన్యం చేతికి వచ్చిన కాలంలో పెద్ద పండుగగా దీన్ని పరిగణిస్తారు. ఈ పెద్ద పండుగకి గుర్తుగా సూర్యుడికి సంబంధించిన సంక్రమణం కనుక ముగ్గులు కూడా ఓ రథం వేసి ఆ రథాన్ని లాగుతున్నట్టుగా కూడా ముగ్గుగా వేసేవారు. అంటే సూర్యుడు ఓ రాశిలోంచి మరో రాశిలోకి వచ్చాడు అని గుర్తు అనమాట. ఇంతేకాకుండా మరి పెద్ద పండుగ కనుక ఏవో పిండి వంటలు వండుకోవడానికి సమస్య అంటే ఆ రోజున శ్రాద్ధం పెట్టాలి. శ్రాద్ధం పెట్టి పిండి వంటలు భోగాలు అనుభవించడానికి అవకాశం ఉండదని ముందు రోజు భోగిగా చేసుకునేవారు. ముందు రోజు పొద్దున్నే భోగి మంటలు వేసుకుని ఆ తర్వాత ఆ రోజున తలంటుకోవడం, మరి ఈ రకమైన కొత్త బట్టలు కట్టుకోవడం ఇలా చేసేవారు. అయితే ఇప్పుడు ఎక్కువ పితృకార్యాలు అంటే శ్రాద్ధం అది పెట్టేవాళ్ళు తక్కువయ్యారు కనుక పెద్ద పండుగ నాడు కూడా పిండి వంటలు చేసుకోవడం అది చేసుకుంటున్నారు. అయితే సంక్రమణానికి మరునాడు ధర్మశాస్త్రంలో ఖరీదినము అని రాస్తారు. వాడుకలో కనుము అని పిలుస్తాం. అంటే ఆ రోజు అంత పవిత్రమైన కాలం కాదు, ఆ రోజు ప్రయాణాలు అవి చేయొద్దు, సొమ్మైన కార్యాలు చేయొద్దు అని చెప్తారన్నమాట. ఈ సంక్రమణం జరిగిన తర్వాత 3వ రోజున ముక్కనుమ అంటారు. ఈ ముక్కనుమ ప్రాంతం నుంచి సావిత్రి గౌరీదేవిని పూజిస్తారు. ఆడపిల్లలందరూ కూడా పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరో ఓ ఇంట్లోనో లేకపోతే ఓ దేవాలయం దగ్గర మరి సావిత్రి గౌరీ విగ్రహాలని చేసుకుని వాళ్ళు పూజించుకుంటారు. అలాగా ఆ విధంగా ఆ వ్రతంతో కలకలాడుతూ ఉంటుంది. అదొక అంశం. ఇంతేకాకుండా అదే కోనసీమలో అయినట్లయితే అక్కడ ప్రబల పండుగ అని పెద్ద ఉత్సవం చేసుకుంటారు. అక్కడ శివాలయాలు 12 ఊళ్ళలో ఉన్నాయి.
12 ఊళ్ళల్లో ఉండేటువంటి శివాలయాలు కలిసి ఒక చోటకి వస్తాయి. అక్కడికి వస్తే వారు పెద్ద పెద్ద ప్రభలతో మరీ వస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం దాన్ని జాతీయమైన పండుగగా కూడా గుర్తించారు ప్రభుత్వం. నేను పెద్ద ఉత్సవం జరుగుతుంది, జనం అంతా కూడా అక్కడికి వచ్చి మొత్తం 12 శివ ఆలయాలకు సంబంధించిన ప్రభల్ని కూడా పూజించుకొని అందరూ ప్రసాదం తీసుకుంటారు. ఇది ఈ సంక్రాంతికి సంబంధించిన విశేషాలు సంగ్రహంగా. స్వస్తి.